విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎంపీ భరత్ ఎమ్మెల్యే గణబాబు ప్రారంభించారు. సుమారు 2.39 కోట్ల నిధులతో నిర్మించిన సచివాలయాలు, కమ్యూనిటీ భవనాలు, పార్కులను ఆయన ప్రారంభించారు. పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు ఎంపీ శ్రీ భరత్. ప్రజలకు అండగా నిలవడమే సీఎం చంద్రబాబు యొక్క లక్ష్యమని ఎమ్మెల్యే గణబాబు చెప్పారు. కార్యక్రమాలు ప్రారంభించడం కొన్ని చేసాము, ఇంకా కొన్ని చేయబోతున్నాము. మామూలుగా సాధారణంగా రాజకీయ నాయకులు ఏంటి అంటే సమాజం ఎట్లా ఉందో దానికన్నా ఒక 5%, 10% కన్నా అభివృద్ధి చేయాలనే ఆలోచన దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాలకు వెళ్ళారు. ఎక్కువ మంది ఆలోచించారు. ఎందుకంటే ప్రజలు ఎట్లా ఉన్నారో అట్లాగే ఉండిపోతే మాకు వాళ్ళు ఓట్లు కంటిన్యూస్గా వేస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు కొన్ని వెనకబడి ఉన్న ప్రాంతాల్లో చూస్తే అక్కడ నాయకులు గెలుస్తూ ఉంటారు, కానీ అక్కడ అభివృద్ధి జరగదు. కానీ ఇక్కడ ఈ కొద్ది కార్యక్రమాలు వాళ్ళ పొద్దున్న చూస్తే వాళ్ళ అక్కడున్న స్థానిక ప్రజలు ఆరోగ్యం బాగుండాలి అని పార్కులు డెవలప్ చేయడం, అండ్ ఆ పార్కులో కూడా సైంటిఫిక్గా ఆలోచించి ఎట్లాంటి ఫ్లోర్ మెటీరియల్ పెడితే చాలామంది మనం అంటున్నాం, మన చెప్పులు వేసుకుని మార్బుల్ ఫ్లోర్లో నడవడం వల్ల మనకి గ్రౌండ్ నుంచి రావాల్సిన గ్రౌండింగ్ మన శరీరానికి అవసరమైనది మనకి రావట్లేదు. ఇట్లాంటి మెటీరియల్ ఏదైతే గ్రావెల్లో మట్టితో వాళ్ళు కానీ వాకింగ్ పాత్రలు చేయగలిగితే అండ్ వాళ్ళు చెప్పులు తీసేసి అక్కడ నడిస్తే వాళ్ళకి ఎంతో ఆరోగ్య బెనిఫిట్స్ వస్తాయి. సభలు అయినాక విశాఖ వచ్చిన తరుణంలో మన ప్రాంతంలో, మన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకి, ప్రారంభోత్సవానికి వారు విచ్చేశారు. ఏదైతే ప్రజలకి వారి అవసరాలకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాల కల్పనలో పెద్ద ఎత్తున విశాఖపట్నం, అందులో మన నియోజకవర్గం ఎప్పుడు కూడా ముందుంటుంది. ముఖ్యంగా మన ప్రాంతం ఇక్కడికి వచ్చేటప్పటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైల్వే అండర్ పాసెస్ కానివ్వండి, ఎన్ఐడి ఫ్లైఓవర్, ఎన్ఎస్టీఎల్ నుంచి సింహాచలం వెళ్ళేటువంటి రహదారి కానివ్వండి, ఇప్పుడు కొత్తగా మనకు ఉండేటువంటి కొత్తపాలెంకి ఇచ్చేటువంటి రహదారి విస్తరణకు కానీ ఆ ప్రతిపాదనలు కూడా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. త్వరలో ఏవైతే పెద్ద ఎత్తున మనము ప్రాధాన్యత ఇవ్వాలో ఆ అంశాలకి పెద్దపీట వేస్తూనే ఈ మౌలిక సదుపాయాలన్నీ కూడా స్థానికంగా సామాజిక భవనాలు కావచ్చు, అదేవిధంగా పార్క్స్ కావచ్చు, ప్లే ఫీల్డ్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా డెవలప్ చేస్తూ వస్తున్నాం.